శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం షర్మిల గారు మరొకసారి చంద్రబాబు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గుడులు విషయంలో లాస్ట్ టైం ఏవైతే కామెంట్స్ చేశారో దానికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు ఒక బడి బాగలేదంటే బడి బాగలేదని చెప్పాలి, లేదు ఒక కార్యాలయం బాగలేదంటే బాగలేదని చెప్పాలి. అంతేగాని బళ్ళు బాగలేవు కాబట్టి మీరు గుళ్ళు కట్టకండి, నీ సొమ్మ తీసుకుంటున్నారు కాదుగా. ఇప్పుడు చర్చిల నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? తీసుకోలేదుగా. పోనీ ఒక పని చేయమనండి, వాళ్ళ హస్బెండ్ అనిల్ గారు ఏమైనా గుళ్ళు కట్టిస్తే అప్పుడు ఈ సొమ్ముని కొంచెం మనం డైవర్ట్ చేయమన్నాం పాఠశాలలకి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇవ్వచ్చుగా, ప్రభుత్వానికి కొంత నిధి వాళ్ళు ఇవ్వచ్చుగా. ఇగో ఈ బళ్ళు బాగు చేయండి అని చర్చి తరఫున వాళ్ళు ఇవ్వచ్చుగా, తప్పే ఉంది అందులో. ఇప్పుడు పీపీపీ మోడలు రైట్, ఎగ్జాక్ట్లీ అదే కదా. పీపీపీ మోడల్లో బ్రదర్ అనిల్ గారు కొంత సొమ్ము ఇచ్చి, కానీ ఒక కండిషన్, మళ్ళీ కన్వర్షను లేకపోతే చర్చి గురించి మాట్లాడటం, క్రిస్టియానిటీ గురించి మాట్లాడటం, ఆ కండిషన్స్ పెట్టకూడదు. అంతే కదా. మళ్ళీ మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు అలా చేయాలి, అదేంటంటే బ్లాక్మెయిల్ అవుతుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా, అగో ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు, 228 మంది పిల్లలు, ఒక హాస్టలు, రూమ్కి 15 మంది పిల్లలు. ఇది 2025లో వచ్చిన రిపోర్టు, ఏదో చెప్పారు ఆవిడ. బాత్రూమ్ ఒకటే ఉంది. సరే, అందరం మనసున్న వాళ్ళమే, అందరం చల్లిస్తాము. కాకపోతే మనందరం కూడా డబ్బు అంత స్పెండ్ చేసేంత స్థితిలో మనం లేము. కానీ అలా డబ్బులున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కాబట్టి, ముఖ్యంగా షర్మిల గారు కావచ్చు, షర్మిల గారి భర్త గారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంచుమించు పెద్ద పెద్ద విల్లాస్లోనో ప్యాలెస్లోనో ఉంటారు. మనం మామూలు ఫ్లాట్స్లో నివసిస్తాం. తేడా చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అడగాలి. ఏమని అడగాలి? అన్నా, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నావు కదా, నా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ పాఠశాలలు ఎందుకు మెరుగుపరచలేదు? 5 ఏళ్ళు నిద్రపోయావా? ఒకటే బాత్రూమ్ ఎందుకుంది? 15 మంది ఒక రూమ్లో ఎలా ఉన్నారు అని నువ్వు నీ అన్నగారిని నిలదీయాలి. మరి 5 ఏళ్ళు నువ్వు నిద్రపోయావా షర్మిల? 5 ఏళ్ళు మీరేం చేశారు? ఫస్ట్ మీ అన్నగారితో ఉన్నావు. ఇప్పుడు ఆర్థిక లావాదేవీల వల్లే కదా విడిపోతారు. ఏ మనిషికైనా ఉండేది ఆర్థిక లావాదేవీలే. విడిపోకముందు మీ అన్నగారితో బాగానే ఉన్నారు కదా, అప్పుడు మీరెందుకు తెలంగాణకి వెళ్ళిపోయారు ఆంధ్రాలో ఉండకుండా? మీరు తర్వాత మీ అన్నగారితో విభేదించి పూర్తిగా తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీ సర్వైవల్ కోసం మీరు ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోకూడదని మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. మీకు మనసు ఉంది, ఎవడు కాదని అంటలేదు. మిగతా వాళ్ళకి మనసు లేదు, మీరు చెప్తున్నది అది. మనసు ఉంది కాబట్టి మీ మనసుతోటి మీరు మీ భర్త గారిని కరిగించి, వారి మనసు కరిగించి, వారి చేత డబ్బులు అక్కడ ఇప్పించండి ప్రభుత్వానికి. కోట్లు కోట్లు ఉంటాయి కదా, నిధులు చాలా ఉంటాయి చర్చిలకి. నేను అంటున్నది అది. ఇప్పుడు నేను దీనికోసం అని అది మాట్లాడాను అంటే అర్థం లేదు. ఇప్పుడు టీటీడీ గుళ్ళు కడితే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీరు ఒకవేళ ఇప్పుడు మీరు మత మార్పిడి చేస్తున్నారు కదా, మీరంటే మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే కొంతమంది క్రిస్టియన్స్ మత మార్పిడి చేసేవాళ్ళు ఆ బళ్ళు ఎందుకు బాగు చేయలేదు? చేయాలిగా. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి మంచి చదువు ఇవ్వడం, అగ్రీడ్. మరి మీరెందుకు ఒక మంచి స్కూల్ బాగు చేయట్లేదు? ఇప్పుడు ఆ స్కూల్ బాగలేదు, మీరు రండి ముందుకు స్వచ్ఛందంగా. ఎస్, మేము ఈ డబ్బుతో మేము కట్టిస్తున్నాము, కానీ మా జోక్యం ఉండదు, పీపీపీ అని చెప్పండి. అది మానేసి మీరు 5,000 గుళ్ళు కడతా అన్నారు. మీరు ఎలా కడతారు? నీ డబ్బులు ఇస్తున్నావు, నీ జేబులోంచి ఇస్తున్నావు. మా డబ్బులు అవి, మా అందరి డబ్బులు, మాకు ఇష్టమైంది, నీకు నష్టం ఏంటి? కాబట్టి షర్మిల గారు మార్చుకోవాలి. ఇప్పుడు హైయర్ అథారిటీస్ ఆవిడకి ఏం చెప్పాయంటే, కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం ఏం చెప్పిందంటే, నువ్వు మీ అన్ననే తిడుతున్నావు, నువ్వు కూటమిని అంటలేదు అన్నారు. పోనీ కూటమిలో బీజేపీని తిడుతున్నావా? నీకు దమ్ముందా? కూటమిలో ఉన్న జనసేనని అంటున్నావా? ఓన్లీ వై చంద్రబాబు నాయుడు గారు?
చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున టీటీడీ నిధులతోటి 5,000 వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టిస్తామన్నారు. కట్టిస్తారు, నీకేం పోయింది? మీరు చర్చీలు ఎందుకు కట్టిస్తున్నారు? నువ్వు అప్పుడు ఎందుకు అడ్డుకోవట్లా? 7,030 చర్చీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ఎక్కువ ఉన్నాయేమో. మరి వాటి గురించి మాట్లాడండి. అన్నెందుకు? అన్ని అవసరం ఆ చర్చిలు? పాఠశాలలు కదా కావాలి. మరి 7,000 పాఠశాలలు కదా కట్టించాలి వాళ్ళు. అవి కట్టించకుండా మీరెందుకు నిలదీస్తున్నారు ఇప్పుడు? కాబట్టి షర్మిల గారు, మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఏదో మనసు ఉంది కదా నాకు అని మాట్లాడేస్తానంటే కుదరదు. నన్ను ట్రోల్ చేశారు, నా కుటుంబాన్ని ట్రోల్ చేశారంటే చేస్తారు. మీ కొడుకు ఇవాళ ప్రీచ్ చేస్తున్నాడా లేదా క్రిస్టియానిటీ? మీ భర్త గారు చేస్తున్నారా లేదా? అవి కుదరదు అంటే ఎలా కుదరదు? కుదురుతుంది. ఎందుకు కుదురుతుందంటే మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి మీ మతం అనేది అడుగుతాడు ఎవడైనా. మీ అమ్మగారి మతం అడుగుతారు, మీ అమ్మగారి బైబిల్ గురించి మాట్లాడతారు, మీ భర్త గారి గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా అడుగుతారు. అందుకని షర్మిల గారికి చెప్పేది ఒకటే, 7,003 చర్చీలు మీరు బళ్ళుగా మారుస్తారా? నేను అంతే అడుగుతున్నా. కానీ టీటీడీ వాళ్ళు వాళ్ళ నిధులతోటి గుళ్ళు కడతారు. వాళ్ళు కట్టాల్సిన పాఠశాలలు కట్టారు, కాలేజీలు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు, వాళ్ళు చేయాల్సిన సేవలు చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు గుళ్ళు కడతామని అంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు చర్చీల గురించి మీరు మాట్లాడండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.